నిర్దేశించి మా గొంతులు కోసి చట్టసభల్లో మమ్మల్ని మాట్లాడనీయకుండా ప్రధాన ప్రతిపక్షము బాధ్యత లేని విధంగా వాకౌట్లు చేసి మీరు కలిసి ఆడుతున్న నాటకం కాదని అడుగుతున్నా. ఇది డూప్ ఫైట్ కాదని అడుగుతా ఉన్నా. నిజంగా ఇది డూప్ ఫైట్ కాకుంటే దుబాయ్ నుంచి రికార్డు తెప్పిస్తున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్కి మిత్రుడే. అక్కడ ఏమేమి రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ రికార్డులలో మీరు దాచుకున్న సొమ్ము కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ, మీరు అవినీతి సొమ్ము కానీ అన్ని అంశాల మీద నాకు అనేకమైనటువంటి డాటా ఉన్నదని చెప్పేసి మొన్న మీరు 26వ తారీఖు ఫిబ్రవరి రోజు మాట్లాడింది కదా. మరి ఇన్ని రోజులు గడుస్తున్నా 15 రోజులలో మరి ఎందుకు ఆ రికార్డును బయట పెడతలేరు? మళ్ళీ నిన్న అసెంబ్లీలో అదే అంశాన్ని మీరు లేవనెత్తుతున్నారు, పదే ఆ అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశం మాట్లాడినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకుండా వాకౌట్ చేస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఏందని అడుగుతున్నా. నిజంగా ముఖ్యమంత్రిగా ఆ రికార్డులన్నీ దుబాయ్ నుంచి వచ్చిన రికార్డులన్నీ మీ కాడు ఉంటే బయట పెట్టడానికి మీకు అడ్డంకులు ఏమొస్తున్నాయని అడుగుతా ఉన్నా. కాళేశ్వరం మీద కమిషన్ వేసినా, కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ వస్తున్నది. ఆ ఘోష్ కమిటీ రాగానే నేను మొత్తము పీసీ ఘోష్ కమిటీ రాగానే మొత్తము అవినీతి బండాలని బయట పెడతా అన్నారు. సంవత్సరం గడుస్తున్నా అదేది కూడా ఇంకా బయటకు రాలే. అంతేకాదు విద్యుత్ కొనుగోలు అంశం లోపల ఉన్నటువంటి కమిషన్ విషయంలో కానీ, లేకుంటే ఫార్ములా ఈ రేస్లో ఉన్నటువంటి అంశం కానీ, లేకుంటే ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నారు కదా. మరి లక్షల కోట్ల రూపాయల అవినీతి సంగతి ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి లక్షల కోట్ల రూపాయల అవినీతి గురించి పదే మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా మరి అప్పుడు గతంలో డబ్బులు కూడా లేవు, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమయమైందని చెప్పి అడిగితే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు అన్న మాట ఏంది? మీరు కాదు, మీ నాయకుడిని తోడుకొచ్చి రాహుల్ గాంధీ తోటి కూడా పలికించినటువంటి మాట ఏంది? ఆ రోజు బీసీ డిక్లరేషన్ రోజు కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రోజు కానీ, నిరుద్యోగ డిక్లరేషన్ రోజు కానీ, రైతుల డిక్లరేషన్ రోజు కానీ మీరు మాట్లాడినటువంటి అంశాలు ధరణి కుంభకోణంలో జరిగిన, కాళేశ్వరంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని కేసీఆర్ కుటుంబం నుంచి బయటపెట్టి లాక్కొచ్చి దాంతో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. మరి 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కేసీఆర్ కుటుంబం నుంచి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బయటకు తీసుకురావడానికి మీకు ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకోసమని మీరు ఆ సొమ్మును బయటకు లాగడానికి జంకుతున్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడినప్పుడల్లా, పేపర్లో మాట్లాడినప్పుడల్లా, గతంలో మాట్లాడినప్పుడల్లా అనేకమైనటువంటి కాళేశ్వరం కమిషన్, మిషన్ భగీరథ, కమిషన్ కాకతీయ, ధరణి పోర్టల్లో అనేకమైనటువంటి అంశాల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం గురించి పదే మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి అవినీతి సొమ్ము ఈరోజు బయటకు తీయలేకపోతా ఉన్నారు? మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారు? ఏం అడ్డుపడతా ఉన్నది? ఎందుకోసం అని చెప్పి వాటి మీద విచారణ ఉన్నటువంటి బహిర్గతం చేయలేకపోతా ఉన్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలకు ఆ రోజు మీరు చెప్పినటువంటి కేసీఆర్ గారు అవినీతి సొమ్మును ఎప్పటి లోపల బయటకు తీసుకొస్తారో ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ సాయంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి అంశాల లోపల బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తా, కుటుంబ సభ్యులను బొక్కలు వేస్తా. మొన్న ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఇయ్యాల అరెస్ట్ అంటే రేపు అరెస్ట్ అంటే మీ మంత్రులు, మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రేపు బాంబు పేలుతుంది అన్నాడు. మరి ఆ బాంబు తుస్సు బాంబు అయిపోయింది. ఏ బాంబు మీరు ఫార్ములా ఈ రేస్ కేసు కానివ్వండి, కాళేశ్వరం అంశంలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కొనుగోలు అంశంలో కానివ్వండి, అనేకమైనటువంటి అవినీతి అంశంలో మీరేసిన కమిషన్లు కానీ, మీరేసిన అవినీతి అంశాలు కానీ, ధరణిలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కానివ్వండి, ఇవన్నిటి మీద ఎందుకు మీరు విచారణ ముందుకు తీసుకెళ్ళి ఎందుకు కేసులు ఫైల్ చేయలేకపోతున్నారు? ఎందుకు వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడతా ఉన్నారో తెలియజేయాలా. ఇదంతా చూస్తూ ఉంటే ఇవన్నీ అడ్డు పెట్టుకొని
మీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? మీరిద్దరు కలిసి ఈ రాష్ట్రం ఆడుతున్నది డూప్ ఫైటింగ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇదంతా కూడా ఖచ్చితంగా మీ మధ్యలో ఉన్నటువంటి ఒక డూప్ ఫైటింగ్ అనే మేము భావిస్తూ ఉన్నాం, ప్రజానికం కూడా భావిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి బీఆర్ఎస్ నేతల అవినీతి అంశాలలో ఎప్పటి లోపల కేసులు పెట్టి అవినీతి సొమ్మును బయటకు తీసుకొస్తారో మీకు దమ్ము ధైర్యం ఉంటే డేట్ ప్రకటించండి, లేకుంటే బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళా మాట్లాడితే నిన్నేదో చిట్చాట్లో చెప్తారట, మళ్ళా నేను ఇంకా 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అంటే ఈ 5 ఏళ్ళు కూడా మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉంటానన్న భరోసా మీకు లేక మాట్లాడుతున్నారా? లేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, మీ మంత్రులు మీకు కోఆర్డినేట్ చేయక మీరు పడుతున్నటువంటి ఆందోళన చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. మీరు మళ్ళా 5 సంవత్సరాలు కాదు, కనీసం ఈ 5 సంవత్సరాలన్నా పూర్తి చేసుకుంటారన్న విశ్వాసమన్నా ఈ ప్రజలకు కల్పించే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీను నెరవేర్చి, మీరు చేసినటువంటి వాగ్దానం గుర్తు చేసుకొని, గత ప్రభుత్వం మీద మీరు చేసిన అనేకమైన ఆరోపణలు రుజువు చేసి, వారి మీద కేసులు పెట్టి మీ నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేయండి తప్ప, మీరు ఈ రకంగా దాటవేసే కార్యక్రమం చేయడం వలన పలు అనుమానాలకు కూడా తావు తీస్తున్నది. పలు అనుమానాలు కూడా ప్రజానికానికి కలుగుతున్న సందర్భంగా నిన్న మీరు మాట్లాడినటువంటి అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాల బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమవుతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నాం. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు కూడా గిరిజన జానారెడ్డి గారిని పెద్దలు అని చెప్పేసి ఇంటికి పంపించిండు. ఆయన మాట్లాడే ఏ మాటైనా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముందు వారి ఎమ్మెల్యేలను చక్కగా చూసుకోమని చెప్పండి. ముందు వారి ఎమ్మెల్యేలని బయటకు వెళ్లకుండా, వారి ఎమ్మెల్యేలే ఈరోజు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి సొంత ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు, వారి సొంత ఎమ్మెల్యేలు ఈరోజు బాటంగానే అవినీతి మీద, ఈ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి అనేకమైన అవినీతి మీద, మంత్రుల మీద బాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి వారికి ఏమి పాలుపోక, వారి ఎమ్మెల్యేలను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఈరోజు ఈ రకంగా అసెంబ్లీలో సెటైర్లు వేయడం మంచిది కాదు. మరి ఆయనలాగా మాకు అటువంటి ఆలోచన, మేము నిక్కార్సుగా నిజాయితీగా మేము మా క్యారెక్టర్ మీద మేము డిపెండ్ అయినటువంటి వ్యక్తులం. ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మంచిది కాదు. ముందు మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని మీరు చక్కగా చూసుకుంటే అదే చాలు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గురించి యావత్ రాష్ట్రానికి తెలుసు. మహేశ్వర్ రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటాడో, మహేశ్వర్ రెడ్డి ఎంత నిబద్ధతోటి మరి కమిట్మెంట్ తోటి ఉంటాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఒకసారి మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నా, ఏ చెట్టు కింద ఉన్నా, ఏ కమిట్మెంట్ తోటి ఉంటాడో అంతే నిబద్ధతోటి కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి క్యారెక్టర్ నాది. మా కుటుంబ క్యారెక్టర్ కూడా నమ్ముకున్న సిద్ధాంతాల మీద ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మాకు లీడర్ ఇచ్చిన, షెల్టర్ ఇచ్చినటువంటి సిస్టంలో మేము పనిచేసినటువంటి మా క్యారెక్టర్ మాది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేక దాటవేసే కార్యక్రమంలో ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది. దయచేసి పిచ్చి మాటలు మానుకోవాల్సిందే కోరుతాను. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఆయనను కూడా మేము, ఆయన వస్తానే మేము తీసుకోము. అలాంటి అవినీతి నాయకులు మాకు అది నా పరుగులో లేని మాట. నేను పార్టీ అధ్యక్షుడిని కాదు. ఆయన వస్తా అంటే మా పార్టీ తీసుకుంటుందా లేదా అనేది అది మా పార్టీ అంశం. అది నాకు సంబంధం లేనటువంటి అంశము. అది పార్టీ లైన్లో పార్టీ నిర్ణయం చేసేటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వస్తా అంటే బీజేపీ
పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి మా పార్టీ అంత ఈజీగా ఒక వ్యక్తిని తీసుకునే ముందు అన్ని రకాల పారామీటర్స్ చూసి తీసుకుంటుంది. కాబట్టి మా పార్టీ అది పార్టీ నిర్ణయం. అది దానికి మీరు అధ్యక్షుడు గారిని మరి అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ గారిని అడిగితే మంచిగుంటుంది. మరి ఒకవేళ బీజేపీలో వస్తా అంటే బీజేపీ తీసుకుంటుందా లేదా అనే అంశం నా పరిధిలో లేని అంశం అది.